ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, వేవే దూతలతో భక్తులతో నిత్యము గాన ప్రతిగానము చేయబడుతున్న మా గొప్ప దేవా, పరమ తండ్రి, సృష్టికర్త అయిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా, దేవాతి దేవుడుగా, సర్వాధికారిగా, సర్వాధిపత్యము అనుభవించిన మా దేవా, నీ ఆధిపత్యం కిందకు నీ ఏర్పాట్లు ఉన్న వారిని యుగయుగములో నీ రాజ్యములో ఉంచాలని ఇష్టపడిన మా తండ్రి, నీ కొందనాలు. యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో అయ్యా, నువ్వు మాకు తోడున్న నీ ప్రేమ కొరకే నిన్ను ఘనపరుస్తూ, భారతదేశంలో 40 కోట్ల మంది సువార్త ఇంతవరకు అందని వారు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ కూడా సువార్త వినలేదు. వారు వినులాగున, వారు రక్షించబడలాగున, వారందరికీ సువార్త ప్రకటించడానికి సేవకులు వారి దగ్గరికి పంపబడినట్లుగా టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, సెల్ ద్వారా పలు రకాలుగా వారు నాయన రక్షించబడి నరకమును తప్పించుకొని నీ రాజ్యమును స్వతంత్రించుకున్న వారుగా వారిని సిద్ధపరచమని దేవా, నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీరే లోకమునకు వెలుగు, లోకమునకు ఉప్పు మీరే, మనుజులు మీదు మంచి క్రియలను కని తండ్రిని మహిమా పరతగా, మనుజులు మీదు మంచి క్రియలను కని తండ్రిని మహిమా పరతగా, వినయమునా మీ వెలుగు వారికి, వినయమునా మీ వెలుగు వారికి కనబడగా ప్రకాశించు. మీరే లోకమునకు వెలుగు, లోకమునకు ఉప్పు మీరే. దేవుని వాక్యము వెలుగైయున్నది, జీవించుడి వెలుగును కలిగి. దేవుని వాక్యము వెలుగైయున్నది, జీవించుడి వెలుగును కలిగి. పావన మగు సహవాసము కలిగి, పావన మగు సహవాసము కలిగి, దేవుని ఆత్మతో నిండి వర్ధిల్లుడి. మీరే లోకమునకు వెలుగు, లోకమునకు ఉప్పు మీరే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము చదువుకుందాం. 4వ వర్తమానాన్ని విందాం. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఈ పుస్తకాల్లో 1వ అధ్యాయంలో 15వ వచనం చదువుకుందాం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను విన్నప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If read every day, if help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ అన్య దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రభువుని ఎరగలేని వారు దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచయనున్న ప్రతి బిడ్డకును మరి పేరు పేరున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కనుక ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు రాస్తున్న ఈ ఉత్తరములో 4వ వర్తమానాన్ని వినడానికి ప్రభువు మనకు సహాయం చేశారు. అపోస్తలుడైన పౌలు కనుక మీరు దేవుని వాక్యము అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేత ముద్రింపబడిన వారై దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తమును ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు అని మాటలు 13, 14 వచనంలో ఎందుకు చదివాను అంటే, ఈ హేతువు చేత ప్రభువైన యేసుక్రీస్తునందు మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఓ ఎఫెసీ సంఘమా, మీరు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యమును అనుసరించి మీరు రక్షించబడి క్రీస్తులో విశ్వాసము కలిగి ఆయన ఆత్మచేత ముద్రింబడి వాగ్దానం పొందుకున్న మీరు ఆయన కీర్తికి, ఆయనకి మహిమ కలిగినట్లుగా, ఆయన ఘనత కలిగినట్లుగా మీరు బ్రతికి ఆయనను సంపాదించుకొని, ఆయన ప్రజలను సంపాదించుకొని, ఆయన స్వాస్థ్యమును సంపాదించుకొని, ఈ ఆత్మ మనకు స్వాస్థ్యముగా సంచికరువుగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద నిత్యము ఉండాలి అంటే, అబ్బా తండ్రి అయ్యా అని మొరపెట్టాలంటే ఇక్కడ ఈ ఆత్మ నీ మీద ఉండాలి. ఇక్కడ రాబడిన లేఖన భాగంలో 15 వచ్చిన ఈ హేతువు చేత సహజంగా అనగా, కాగా, కాబట్టి, మరియు అనగా ఈ హేతువు చేత అనగా అక్కడ రహస్యము ఉంది అని అర్థం. ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షణ కలిగి ఆయనలో ఆయన విశ్వాసం ఉంచి ఆయన సువార్తను ప్రకటించి ఆయనకు ముద్ర వలె ముద్రింపబడి వాగ్దానము చేత పట్టుకుని విశ్వాసము కలిగి ఆయన సకలైశ్వర్యమును నువ్వు సంపాదించుకోవాలి అంటే ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, ప్రభువైన యేసుక్రీస్తు నందలి మీ విశ్వాసమును గూర్చి రాజులు విశ్వాసం బట్టి రాజ్యములు జయించారు. అబ్రహాము విశ్వాసం బట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియక దేవుడు వెళ్ళమను చోటికి అతను విశ్వాసముతో ప్రయాణమయ్యాడు. నీ కుమారుడిని తీసుకొని మొరియా పర్వతం మీద నా కొరకు బలి అర్పించు అంటే అబ్రహాము దేవునికి ఇచ్చిన మాటను విశ్వాసమును బట్టి ఆ స్థలమునికి వెళ్ళి పనివారితో చెప్పాడు, నేను నా కుమారుడు బలి అర్పించి వస్తామని చెప్పాడు. కుమారుడితో చెప్పాడు, తండ్రి దహన బలి గొర్రెపిల్ల ఏది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కనుక కర్రలు ఉన్నాయి అంటే దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. అదే విశ్వాసం. కనుక మన జీవితంలో విశ్వాసులు అనగా ఆయన వాక్యము చేత ముద్రించబడాలి, వాగ్దానాన్ని అనుభవించాలి, ఆయన రక్షణ కార్యము ఒక వ్యక్తిలో జరగాలి. దేవుని వాక్యమును ప్రకటించే వ్యక్తిగా ఉన్నప్పుడే ఈ హేతువు చేత అనగా ప్రభువైన యేసునందు విశ్వాసమును గూర్చియు విశ్వాసము అట్టి వారి జీవితంలో విశ్వాసమును ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశాన్ని విడిచి
వారు ఎర్ర సముద్రంలో దిగినప్పుడు మోషేను బట్టి వారు విశ్వాసముతో ఎర్ర సముద్రం నుండి బయటికి వచ్చారు. కనుక మన యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిడి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడు. జైలధికారి విశ్వసించాడు, ఇంటివారు రక్షించబడ్డారు. లూదియా విశ్వసించింది, ఇంటివారు రక్షించబడ్డారు. దొంగలు విశ్వసించారు, అందరూ రక్షించబడ్డారు విశ్వాసం బట్టి. కనుక మనకి జీవితంలో నీతిమంతుడైన యేసుప్రభువు వారి యొక్క రక్తంలో కడగబడితే మనం ఏమవుతాము చూడండి. పరిశుద్ధుల ఎడలను, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి. పరిశుద్ధులు అంటే మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకుని బలం తీసుకుని ఆరాధన చేసి సంఘములో చేర్చబడిన వారిని పరిశుద్ధులు అంటారు. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు ఎవరి పరిశుద్ధులు? మునుపు దూరస్తులు, మునుపు చీకటి వారు, మునుపు విగ్రహారాధకులు, మునుపు వ్యభిచారులు, మునుపు త్రాగుబోతులు, మునుపు దొంగ, మునుపు అపవిత్రులు, మునుపు పాప నీచి కార్యాలు కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించిన ద్వారా, రక్షించబడ్డ ద్వారా, తమ విశ్వాసముతో కనుక ప్రభువైన యేసుక్రీస్తు తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ రక్తముల కడగబడ ద్వారా వారు పరిశుద్ధులుగా చేయబడతారు. కనుక పరిశుద్ధులు అనగా అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఎవరు మనకు పరిశుద్ధులుగా మాదిరికరమైన జీవితాన్ని ఏ దేవుడు, ఏ దేవత, ఏ యొక్క గురువు లేదా ఏ బాబా లేదా ఏ యొక్క ఈ లోకంలో ఏ పూజారి పరిశుద్ధుడిగా ఉన్నాడని మనం గమనిస్తే ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన జననము పరిశుద్ధత, ఆయన జీవించిన పరిశుద్ధత, ఆయన 33.5 సంవత్సరాల పరిశుద్ధుడు, 6 తీర్పుల్లో పరిశుద్ధుడు. ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆయన దూషించి హింసించి ఆయన హేళన చేసినప్పుడు ఆయన పరిశుద్ధుడు. కనుక ఆయన నోరు తెరవక తన శత్రులైన వారిని క్షమించగలిగేవాడు. ప్రపంచంలో దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. ఈ భూమి మీద అనేక మంది దైవత్వం కలిగిన వారు ఉన్నప్పుడు కూడా పరిశుద్ధుడు ఎవరు అంటే ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈరోజు భారతదేశంలో, ప్రపంచంలో అన్ని కులాల వారు యేసుప్రభువు వారిని విశ్వసించడానికి, రక్షించబడడానికి, వారు బాప్తిసం పొందడానికి, వారు ప్రభు బిడ్డలు కావడానికి, వారు పరిశుద్ధులు కావడానికి అన్ని కులాల వారిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుపుకి లోబడి ఆయన సేవ చేసేవారు కూడా భారతదేశంలో అన్ని కులాల వారిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సేవ చేసేవారుగా ఉన్నారు. కారణం ఏంటంటే, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధుల ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును అని మీదని ఒకటే ఇంకొంది. విశ్వాసము అంటే ప్రేమ. పరిశుద్ధులు అందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చి. ఓ కొరింథీ సంఘమా, నేను మిమ్మల్ని గురించి, మీ ప్రేమను గురించి, మీ విశ్వాసము గురించి, పరిశుద్ధుల అందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చి, విశ్వాసమును గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నా. కనుక ఒక కీర్తన 103:2 ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువు, నా ప్రాణము యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువుక ఆయనకి కృతజ్ఞతాస్తులు. హెబ్రీ పత్రికలో మనం 13వ అధ్యాయంలో 15వ వచనంలో గమనిస్తే ఆయనకి జీవ ఫలము సమర్పించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. గమనించారు, ఇవి దేవునికి ఇష్టమైనది. ఇంకోటి దేవునికి ఇష్టమైనది పరిశుద్ధులు చేసినవి ఏంటి చూద్దాం. చూడండి, యాకోబు 1:27 తండ్రైన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకుంటే భక్తి, తన్ను తాను కాపాడుకున్నటే పరిశుద్ధ జీవితం. గనుక ఈ పరిశుద్ధ జీవితాన్ని, ఈ యొక్క దేవునికి కృతజ్ఞతాస్తులు
మానక మీ విషయమై ఓ కొరింది ఎపిసి సంఘమా, మీ విషయంలో నేను ఎల్లప్పుడూ మీ అందరి విషయంలో మీరు పరిశుద్ధులుగా ఉన్న కారణం చేత, మీరు విశ్వాసములో ఆ ప్రభు కొరకు బ్రతికే కారణం చేత, మీరు పరిశుద్ధులే అందరి ఎడల చూపుతున్న ప్రేమను గురించి మీ విషయమే నేను విని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక భాగంలో మనం గమనించినట్లయితే మన దేవుడు ఎటువంటి వాడు అంటే చూడండి, 15వ అధ్యాయం మొదలు వచ్చింది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండుమలాడడు, తన చెలికాని కీడి చేయడు, తన పొరుగువారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహాయుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకీడు, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు. నీ పరిశుద్ధ పర్వతం మీద, గుడారము అంటే పరలోకం, నీ యొక్క పరిశుద్ధ పర్వతం అంటే పరలోకంలోనే ఉండగలిగేవారు ఎవరంటే పరిశుద్ధులు మాత్రమే. వారు మాత్రమే ప్రభువుకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు. ఎట్లా చెల్లిస్తారు? 1 కొరింథీ 10:31 చూసినట్లయితే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడు. వారు చేసేవన్నీ కూడా ఎవరిని పరిశుద్ధులు చేసేవి, ఎవరిని మహిమపరుస్తారంటే వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. చూడండి, తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయం, 1 తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, పరిశుద్ధులు చేసే పనులు మనం గమనిస్తే ఇక్కడ చక్కని మాట 15వ వచనం ఉంది. ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెక్క ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగు చేట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకును నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండుడి. కీడు అంటే ఇక్కడ ఏముందంటే కీడు కనబడగా ప్రతి దానికి దూరముగా ఉండాలి. కనుక ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగు చేట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఓ ఎపిసి సంఘమా, మిమ్మల్ని గురించి వినినప్పుడు దేవునికి మానక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటున్నాడు పౌలు. చూడండి, ఇంకేం చెప్తున్నాడు 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రము వెలిగింపబడినందున ఆయన మిమ్ముని గూర్చి పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాసరం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకున్న వాళ్ళని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపుడకు తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్ముని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. గమనించారా? అపోస్తలుడైన పౌలు కనుక 3వ మాట ఏం చెప్తుంటే మీ మనోనేత్రము వెలిగింపబడినందున. కనుక సౌలు మొదలుగా దమస్కులో ఉన్న క్రైస్తవులను నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు ప్రభువు దర్శనము అతడు పొందాడు. అతడు 3 దినాలు చూపు లేనివాడే, అన్నపానము లేనివాడే, బాహ్య నేత్రాలతో ప్రభువు నమ్ముకున్న సేవకులని, పరిశుద్ధుల్ని చంపుతూ చూడండి ఏం చేశాడో అపోస్తలుల 8వ అధ్యాయంలో, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమునందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా
ప్రలాపించింది. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కనుక అపోస్తుల 9వ అధ్యాయంలో మనం గమనిస్తే చూడండి, మొదటి వచనం, సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైన ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొనేడలా వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చుటకు దమస్కలోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేస్తూ దమస్క దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళన నిమిషించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగుగా ఆయన, నీ విమర్శించున్న యేసును, లేచి పట్టణమునకు వెళ్ళుము, అక్కడ నీవేమి చేయవాలని నీకు తెలపబడును అని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన ఆ మనుషులు ఆ స్వరం వినిరే గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడి, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడకపోయిన గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులో నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. చూడండి, ఈ సౌలు దగ్గరికి అననీయ వచ్చి ప్రార్థించు ద్వారా ఏమి జరిగిందో చూద్దాం. చూడండి, అక్కడ దేవుడు అననీయతో మాట్లాడుతూ చెప్పాడు. 10వ వచనం, దమస్కలో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని పిలవగా అతడు, ప్రభువా, ఇదిగో నున్నానను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోధా అని వాని ఇంట తార్షువాడని సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులించుట చూచున్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడి చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వల్ల వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని చెప్పింది. అందుకు ప్రభువు, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే, మాట గమనించాలి, అతని కన్ను నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్వం పొందను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడను. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండును. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడైన ఆయన గురించి ప్రకటించు వచ్చును. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడి కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనుపోటుకు ఇక్కడే కూడా వచ్చిన్నాడని చెప్పుకొనిది. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరుచు దమస్కలో కాపున్న యూదులను ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త చెప్పి కలవరపరిచేవాడుగా ఉన్నాడు. ఇతని యొక్క మనోనేత్రమును తెరువబడినట్లుగా ఈ భాగం మీకు అర్థం కావాలని చదువుతూ వచ్చాను. కనుక మన మనోనేత్రమును తెరువబడితే తప్ప ఒక వ్యక్తి పరిశుద్ధుడు కాలేడు. ఒక వ్యక్తి ఇప్పుడు సౌలు పౌలుగా మారిన తర్వాత ప్రభువు సేవ చేసి ప్రభు కొరకు హతసాక్షిగా చేయబడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే తన మనోనేత్రము తెరవబడింది. కనుక మీ మనోనేత్రం వెలిగింబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వాళ్ళ నిరీక్షణ ఎట్టుదో. సౌలు ప్రభు దగ్గర రాలేదు, కానీ దేవుడే ప్రభు దగ్గరికి వచ్చి సౌలు దగ్గరికి వచ్చి దాన్ని పౌలుగా మార్చాడు. అబ్రహాము దేవుని దగ్గరికి కాదు, కానీ దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చి అబ్రహాముగా మార్చాడు. కనుక యాకోబు దగ్గరికి దేవుడే వచ్చాడు. యాకోబు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుడే యాకోబుని మోసగాడిగా ఉన్న వ్యక్తిని ఇశ్రాయేలుగా చేశాడు. కనుక ఆ రీతిగా ఈ సౌలుని దేవుడు పౌలుగా మార్చి తన పిలుపు వలన ఆయన నిరీక్షణ
చూడండి, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థము, ఆయన మహిమాశర్యం, ఆయన పరిశుద్ధుల్లో ఉన్న ఆయన స్వాస్థ్యము, ఆయన మహిమాశర్యము అనుభవించాలి. స్వాస్థ్యం అంటే ఆస్తి కనుక, లేదా కుమారులు లేదా సకలైశ్వర్యం. ఆయన మహిమాశర్యము ఎవరైనా అనుభవించాలంటే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తములో కడిగి వారిని తన పరలోక సువార్తను ప్రకటించడానికి, పరలోకములో తనతో యుగయుగాలు ఉండడానికి ఆయన పిలిస్తే తప్ప ఆయన సేవ చేసేవారు, ఆయన పిలుపు విని ఆయన సేవ చేసేవారే. ఆ వారి పేరు విశ్వాసులు, యోగ్యులైన సేవకుల పేర్లు మాత్రమే. ప్రకటన 20:15 వచ్చిన ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే వారు నరకానికి వెళ్తారు. ఎవరి పేరు జీవగ్రంథం రాయబడ్డాదో వారు నిత్యరాజ్యమైన పరలోకములో ప్రవేశిస్తారు. గమనించారా? ఆయన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యము మహిమ, ఆ స్వాస్థ్యం యొక్క మహిమ స్వరూపం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి, ఆయన ప్రపంచంలో బలవంతుడైన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము, ఆయన గొప్పతనము, ఆయన ఐశ్వర్యము, ఆయన నీతిమంతుడు, ఆయన నిరీక్షణ కలిగిన దేవుడుగా విశ్వసింప చేసేవారికి, రక్షించబడేవారికి, పరిశుద్ధులకి ఆయన పిలుపుని విని ఆయన ప్రభు పని కొరకే వచ్చిన వారి జీవితంలో ఆయన్ని మహిమాశ్వర్యము, ఆయన సకలమును అనుభవించి ఆయన ఘనపరిచేవారుగా, ఆయన బలాత్సయమును అనుభవించేవారుగా, ఆయన విశ్వాసం కలిగిన వారుగా, ఆయన యొక్క శక్తిని అపారమైంది, ఆయన మహత్యమును తెలుసుకోగలిగేవారుగా, ఆయన ఎంత గొప్ప దేవుడో. మనముంటున్న ఈ ఆకాశం, మనం చూస్తున్న ఈ భూమి, మనం చూస్తున్న గాలి, మనం చూస్తున్న నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో ఉరుములు, మెరుపులు, ఆకాశం నుంచి వచ్చే వర్షమును, కనుక భూమికి ఆకాశం మధ్య ఉన్న సమస్త స్పష్టమును, సమస్తాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తని దేవునికి, భూమి మీద ఉన్న వాటిని, భూమి క్రింద ఉన్న వాటిని, సముద్రంలో ఉన్న వాటిని, ఎడారిలో ఉన్న వాటిని, అరణ్యములో ఉన్న వాటిని, కనుక సముద్రం జలచ ఈ సృష్టి యావత్తును చూసినప్పుడు ఆయన మహిమాశ్వర్యము, ఆయన మహత్యము ఈ మట్టి పెదవులతో వివరించి వర్ణించలేము. మీరు తెలుసుకున్న వాళ్ళని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి, ఆయన దేవుడు, ఆయన మహిమాస్వరూపి, ఆయన సకల జనులకు తండ్రిగా, నువ్వు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నేను చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆయన కుమారుడుగా ఉన్నవారు ఇటువంటి వారుగా ఉంటారు అని 2వ కొరింథీలో ఆయనకి తండ్రిగా నీకు ఆయనకి సత్సంబంధము ఉండాలి అంటే చూడండి, ఎబ్రీ పత్రికలో కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఆయనతో సంబంధం లేని వారు చదువుదాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, అవిశ్వాసులతో. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక. మనము జీవం గల దేవుని ఆలయం ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవునై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నా కుమారును కుమార్తెలై యుందురని సర్వశక్తిగల ప్రభు, సర్వశక్తిగల దేవుడు, సర్వశక్తిగల ప్రభు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్తన దేవుడు ఈ భూమి మీద ఎవరున్నారు అని మనం గమనించినట్లుగైతే చూడండి, ఇంకా ఆయనకున్న మహిమాస్వరం ఎట్లు చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, ఒక మాట చదువుదాం. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచుచు, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు.
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఈ మాటలు మీకు అర్థమయ్యాయి చాలు. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, ఆయన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన మహిమ, దేవుడైన మహిమ స్వరూపు యొక్క తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్టు. కనుక తను తెలుసుకోగలగాలి, తనని ఆరాధించాలి, తను పరిశుద్ధులుగా ఉండాలి, తను సేవ చేయాలి, పరలోకంలో యుగయుగాలు ఉండాలి. అంటే ఎంతమంది అంటే చూడండి, ఎఫెసీయుల 1వ అధ్యాయంలో కొంతమంది ఉన్నారు. జగత్తును పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో పొందడం మాత్రమే ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నట్టు ఇక్కడ మనం ఇంకో విషయం గమనిస్తే ఇంకొక మాట కూడా చూడండి, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి 12వ వచనం మనల్ని ముందుగా నిర్ణయించి, భూమి ఆకాశము ఏమీ లేనప్పుడు ఎవరిని నిర్ణయించాడో, ఎవరిని పిలిచాడో, ఎవరు నీతిమంతులు చేశాడో, ఎవరిని పరిశుద్ధులు చేశాడో వారికి తను తెలుసుకుంటే యందు జ్ఞానమును ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు ఆయన ప్రత్యక్షతను, ఆయన జ్ఞానమును, ఆయన్ని చూడగలిగే కన్నులను, ఆయన రాజ్యంలో యుగయుగాలు ఉండాలి అనేది ఓ ఎఫెసీ సంఘమా మీ విషయమై నేను చూడండి నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయొచ్చు. ఓ ఎఫెసీ సంఘంలో ఉన్నవారులారా, మీరు ఆయన తెలుసుకొని వలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని మహిమా స్వరూపుడగు తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు చూపుతున్న జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించాలి. అంటే ఎవరంటే జగత్ పునాది వేయబడక మునిపే. కనుక ఈ లోకంలో భూమి ఆకాశం ఏమి లేదు, ఎవరిని ముందుగా ఆయన నిర్ణయించాడో, ఏర్పరచుకున్నాడో, పిలుచుకున్నాడో, ప్రత్యేకపరిచాడో. కనుక ఈ సమయంలో చూడండి, యెషయా గ్రంథంలో ఎవరిని ఆయన రక్షించుకుంటాడు, ఎవరిని ఆయన తన రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు అంటే నా యొద్ద యెషయా 65 మొదటి వచనం, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. ఇట్టి వారిని తన యొద్ద విచారణ చేయని వారిని, ప్రార్థన చేయని వారిని, తన దర్శనానికి రాలేని వారిని, తను వెదకని వారికి దొరికాడు. నేనున్నానని రుజువు చేసుకొని అట్టి వారిని ఆయన ఏర్పాటు చేసుకున్న వాడుగా, తన రాజ్యమునకు ఎన్నిక చేసేవాడుగా ఉన్న దేవుడు అంటున్నాడు. కనుక ఈ విషయం చూస్తే తన్ను తెలుసుకుంటే ఎంత మీకు జ్ఞానమును ప్రత్యక్షతను మనస్సు గల అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్ముని గూర్చి ఓ ఎఫెసీ సంఘమా, మీలో ఉన్నవారు తను తెలుసుకోవాలి, తన జ్ఞానమును తన ప్రత్యక్షతను ఎరగాలని, ప్రత్యక్షత అంటే పరలోక రాజ్యములో మీరు ఉండాలని మీ కొరకు అనుదినము నేను ప్రార్థిస్తున్నానని పౌలు ఎఫెసీ సంఘములో ఉన్నవారికి ఈ ఉత్తరాన్ని ఆ రోజు ఎఫెసీ సంఘానికి రాశాడు. ఈరోజు నీకు నాకు ఆయన తెలుసుకోవాలని, ఆయన జ్ఞానం పొందుకోవాలని, ఆయన ప్రత్యక్షత, ఆయన పరలోకాన్ని అనుభవించాలని, ఆయన రక్తముచే పరిశుద్ధులు చేయబడాలని, ఆయన పిలుపు విని ఆయన సేవ చేయాలని, ఆయన పరలోకంలో యుగయుగాలు ఉండాలని ఆయన నిన్ను నన్ను వినునల్లని వారికి దినమంతా ఆయన తండ్రి కుడిపార్శ్వను విజ్ఞాపం చేయుచున్నాడు. పౌలైతే ఓ కొరింథీ సంఘమా, నేను మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను, మీరు ఆయన నా ప్రార్థన మూలముగా మీరు రక్షించబడాలి అనేదే నా ప్రార్థన అంటున్నాడు. కనుక ఆ రోజు ఎఫెసీ సంఘాన్ని గురించి పౌలు రాశాడు, ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న అందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎరగిన వారు అందరి కొరకు ఎరిగినట్లుగా మనము ప్రార్థన చేయాలి. మన కొరకే మరణించి తిరిగి లేచిన ప్రభువుని ఆత్మతో సత్యముతో యథార్థముగా మారు మనసు పొంది రక్షించబడి ఆయన ఆరాధించేవారు ఆ పరిశుద్ధులు కావాలి. ఆయన పిలుపు విని ఆయన సేవ చేసేవారు ఆయనకి కావాలి. ఎవరైతే ఆయన్ని విశ్వసించరో, ఎవరైతే ఆయన ద్వేషిస్తారో నరకం ఉంది, యుగ యుగాలు నరకం ఉంది.
యుగ యుగాలు ప్రభువు నమ్మిన వారికి పరలోకం ఉంది. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జిమ్ముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారిని నరకం విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తాను ప్రేమించు వారి కూడిన మనెల్లరకును తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీరే లోకమునకు వెలుగు, లోకమునకు ఉప్పు మీరే. అందరికీ ప్రైజ్ ది లార్డ్.